గాయత్రి మహామంత్రంలో ఉండేటువంటి 24 అక్షరాలలో ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని ఒక అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున మొత్తం 24,000 శ్లోకాలలో శ్రీమద్ రామాయణం అంతా కూడా నిబద్ధం చేయబడింది. అందుకనే శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా మహామహిమోపేతమైనవి. అటువంటి మహిమోపేతమైనటువంటి ప్రతి శ్లోకాలతో కూడా కూడినటువంటి సుందరకాండ మరింత భవ్యమైనటువంటిది. ఏ కష్టం ఉన్నప్పటికీ కూడా తీర్చుకోవడానికి గాను ఈ సుందరకాండ చాలా అమోఘంగా ఉపయోగపడుతుంది. అలా కష్టాలు తీరడానికి కానీ చేయవలసిన పారాయణ విధానం సప్తసర్గి పారాయణ. మొత్తం ఇందులో ఉండేటువంటి సర్గలు 68 ఉంటాయి. ఈ 68 సర్గల్లో రోజుకి 7 సర్గలు చొప్పున పారాయణ చేస్తూ రావాలి. రోజు 7 సర్గలు పారాయణ చేస్తూ వెళ్ళేసరికి చిట్ట చివరికి వచ్చేసరికి 68వ సర్గ అయిపోయాక మీకు కొన్ని సర్గలు మిగులుతాయి. అంటే 2వ 3వ సర్గలు పారాయణ చేస్తే కానీ 7 సర్గలకి రావు. అప్పుడు అవి కూడా మళ్ళీ కలిపి అలా పారాయణ చేయాలి. అలా పారాయణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 68 రోజులు అయ్యేసరికి మీకు సుందరకాండ పారాయణ చేయడం 7 సార్లు పూర్తవుతుంది. ఇలా 68 రోజులు ఒక దీక్షగా 7 సార్లు గనక ఈ యొక్క సుందరకాండని రోజుకి 7 సర్గల చొప్పున పారాయణ చేస్తూ వస్తే దానికి సప్తసర్గి పారాయణ అనబడేటువంటి పేరుంది. ఈ సప్తసర్గి పారాయణ చేసినట్లయితే ఎటువంటి కష్టంలో నుంచైనా ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మీ మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయని రూఢిగా చెప్పుకోవచ్చు. అందరి అమోఘమైనటువంటి ఆ సుందరకాండను శ్రవణం చేద్దాం. సుందరుడైనటువంటి హనుమంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని
పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ